ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్, కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. పవరు మనలోనే ఉంది, ప్రాబ్లమ్స్ మనకే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని సేవ్ చేసుకోవటము అని చెప్పను అనేది కూడా మన ఒక రోజు దినచర్యలో ఒక పార్ట్. సో మనకున్నటువంటి సమస్యల్ని అది సో మన ఆలోచనతోటి మన దీంతోటి అనేసి మనకు వచ్చింది కావచ్చు, వేరే వాళ్ళ ద్వారా మనకు వచ్చింది కావచ్చు. వేరే వాళ్ళ ద్వారా అని చెప్పనంటే కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే మనకి కొంతమంది ద్వారా కొంతమంది పరిచయం అవుతారు. అది బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, లేదు అని చెప్పనంటే వేరే సర్వీస్ పరంగా కావచ్చు. ఏదైనా ఐటెం కొనాలి అనుకున్నా, షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి అనుకున్నా. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే మనకి ఇంకోళ్ళ ద్వారా పరిచయమైన వాళ్ళు, డైరెక్ట్గా మనకు పరిచయమైన వాళ్ళు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అందరినీ కూడా మనం అంత ఈజీగా నమ్మేసి మనకేదో మంచి జరిగిపోతుంది, లేకపోతే లాభం వస్తుంది, ఇంకోటి అని చెప్పననే వర్షంలో గుడ్డిగా నమ్మేసి ముందుకెళ్ళకండి. ఎందుకంటే సొసైటీలో మనకి తగిలే అటువంటి మనుషులు మనకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్ళు కావచ్చు, కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు కావచ్చు. ఒక సర్కిల్ దీని నుంచి మనం తీసుకున్నాము అని చెప్పనంటే మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, కథలు కహానీలు చెప్పేవాళ్ళు ఉంటారు. లేదు అని చెప్పనంటే కనుక ఉత్తమ మాటలు చెప్పి ఏ పని చేయకుండా మన నుంచి వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ముఖ్యంగా డబ్బులు. సో డబ్బుల కోసము అని చెప్పని అనేది ఈ రోజున సొసైటీలో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, లేదు చేస్తున్న పనులు కావచ్చు, జరుగుతున్న మర్డర్లు కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి సొంత వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, బయట వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, కొంత పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకోసమో అని చెప్పనంటే ఒక మనిషి గురించి, ఒక వస్తువు గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పనంటే ఒక వస్తువు మనం కొంటున్నాం. ఓ బండి కావచ్చు, ఓ ఎల్ఈడి టీవీ కావచ్చు, ఓ 60 ఇంచుల టీవీ కొంటున్నాము, లేదు ఇంకోటి వాషింగ్ మెషిన్, ఇట్లా ఏమన్నా కొంటున్నాము అంటే దానికి ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ని బేస్ చేసుకొని మనకి ఉన్న బడ్జెట్లో మనం తీసుకోవటము, లేదు అని చెప్పనంటే కనుక బేరం ఆడుకోవటము, తీసుకోవటము అని చెప్పని అనేది ఒకటి చేస్తాం. ప్రైస్ ట్యాగ్ని బేస్ చేసుకొని దాని రేటు, దాని వాల్యూ ఇంత అనేసి మనకి తెలుస్తుంది. అదే మనిషి విలువ ఎట్లా తెలుస్తుంది మనకి? వీడు మంచోడా, చెడ్డోడా, మోసగాడా, కహానీలు చెప్పేవాడా, లేకపోతే సర్కస్ కంపెనీలో పనిచేసి మన్ని కూడా సర్కస్ ఆడిస్తాడా ఏంటి అని చెప్పని అనేసి తెలుసుకోవటం ఎట్లా? సో కొన్ని రోజులు అతన్ని అబ్జర్వ్ చేయటము అని చెప్పని అనేసి చేయాలి. ట్రావెల్ చేయాలి అతనితోటి. ట్రావెల్ చేయాలి అని చెప్పనంటే పని చేసుకున్నాము, డబ్బులు ఇచ్చేసాము, అక్కడికి అయిపోయింది. ఇది ఒకటి. లాంగ్ రన్లో మనం ఏదన్నా పని చేయాలి అని చెప్పని అన్నప్పుడు అతనితోటి ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పే మాటల్ని మటుకు గుడ్డిగా నమ్మకండి. ఎందుకోసము అని చెప్పనంటే మనకి ఈ లోకల్లో డబ్బుల కోసము అని చెప్పననే దాని మీద, లేదు అని చెప్పనంటే అవతల వాళ్ళని ఏ కారణం లేకుండా చెడ్డవాళ్ళని చేయటము, లేదు అని చెప్పనంటే గనక వాళ్ళని ఏమంటారు బ్యాడ్గా సొసైటీలో క్రియేట్ చేసి వాళ్ళు ఎవరైతే బ్యాడ్గా చెప్పారో ఒకళ్ళ గురించి అనేసి, సపోజ్ నా గురించే నాకు ఇంకో మనిషికి పడదు ఏదో సందర్భంలో, అతను నేను చేసే యూట్యూబ్కి అని చెప్పని అనేసి, అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, నన్ను డబ్బులే అడిగాడు అనుకుందాం. నేను ఇయ్యలేదు, ఉన్నాయా లేవా పక్కన పెడదాం. డబ్బులు అడిగాడు, నేను ఇయ్యలేదు, లేదు ఒక హెల్ప్ అడిగాడు, నేను చెయ్యలేదు అనుకుందాము. నా గురించి అని చెప్పని అనేసి కామెంట్లో బ్యాడ్గా పెట్టచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడి నుంచి అయినా కానీ ఏ కామెంట్ అయినా కానీ పెట్టచ్చు. అది చూసేసి నిజం అనుకొని ఇంకోటి అనుకొని అని చెప్పని అనే దాని మీద మనం ఆలోచించద్దు. ఎందుకోసమో అని చెప్పనంటే
కుక్కతోక వంకర. ఇట్లాంటి వాళ్ళు చాలామంది మనకి మన జీవితంలో తగులుతూనే ఉంటారు. కుక్కతోక వంకర ఏంటి అంటే, దానికి ఆ కుక్కతోకని వంకర తీసి రాళ్ళు కట్టి, ఒక రాయో 2 రాళ్ళో కట్టి దాన్ని స్ట్రెయిట్ చేద్దాము అని చెప్పననేటువంటి ఆలోచనతోటి మనం ఉన్నాము అని చెప్పనంటే, ఆ రాయి కట్టినంతసేపే అది స్ట్రెయిట్‌గా ఉంటుంది. తీసామంటే మళ్ళీ వంకర అయిపోద్ది. సో కాబట్టి లోకల్‌లో ఉన్నటువంటి మనుషులు కూడా అట్లాగే అన్నమాట. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, దీనికి ఇందాక చెప్పినట్టు చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అని చెప్పననేసి చాలామంది మన లైఫ్‌లో మనకు తగులుతూ ఉంటారు. వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి, లేకపోతే ఇంకోటి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉందా? లేదా? లేకపోతే ఈ చెప్పుడు మాటలు చెప్పి ఏదన్నా బెనిఫిట్ తీసుకుందాము అని చెప్పననే ఆలోచనలో ఉన్నారా ఏంటి అనేది అది వాళ్ళకే తెలియాలి. కానీ చెప్పేవాడు చెప్తాడు, వెళ్ళిపోతాడు. కానీ విన్నవాళ్ళకి ఏమవుతుంది అంటే, దానికి ఒకటికి 10 రకాలుగా ఆలోచించుకొని, నా గురించి వీళ్ళకే చెప్పాడా, లేకపోతే ఇంకెవరికన్నా చెప్పాడా, లేదు అని చెప్పనంటే గనక ఈ ఒక్క మాటే చెప్పాడా, ఇంకా ఏమన్నా వేరే విషయాల గురించి చెప్పాడా, ఇంకోటా అని చెప్పననే దాని మీద మనము ఒకటికి 10 రకాలుగా ఆలోచించుకొని, వాటికి మనకి మనమే క్వశ్చన్లు వేసుకొని, మనకి మనమే ఆన్సర్లు ఎత్తుక్కొని, లేదు ఇంకోటి చేసుకొని, మైండ్ టెన్షన్కి తెచ్చుకొని, రాత్రిపూట నిద్రపోక ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ చెప్పేసి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయాడు. కానీ ఈ విన్నవాళ్ళు ఏంది అని చెప్పనంటే ఒక సర్కిల్లో ఇరుక్కపోతారనమాట. ఏ పని చేయలేడు, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మైండ్కి ఎక్కించుకొని ఉండేవాళ్ళకి నేను చెప్పేది. సో కాబట్టి ఇవన్నీ కూడా చేయకండి ఎప్పుడు. చెప్పుడు మాటలు అస్సలు వినొద్దు. నీ చెవులతో విన్నది, నీ కళ్ళతో చూసిందే నిజం. ఇది ఒకటే గుర్తుపెట్టుకో. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. అవన్నీ కూడా మనం పట్టించుకుంటూ పోయాము అని చెప్పనంటే కనుక అది కుదిరేది కాదు. అట్లాగే మనకి మన చుట్టూ జరిగేటువంటి విషయాలు, కొన్ని ఫ్యామిలీస్ గురించి చాలా నిజాలు తెలుసు మనకి. కానీ మనం ఎవరికీ చెప్పలేము. చాలా నిజాలు తెలుసు అని చెప్పనంటే ఓ 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ప్రతి నెల వాళ్ళకు వచ్చేటువంటి దీని మీద అనేసి ఇన్కమ్ సరిపోదు, మాయమాటలు చెప్పి అప్పులు చేసి ఇంకోటి చేసి అనేసి ఇల్లు గడుపుతూ ఉంటాడు. లేదు వాళ్ళ ఇంట్లో వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు, చెడు అలవాట్లు చేసుకున్నారు, ఇంకోటి అనేసి తెలిసినా కానీ మనం చెప్పలేము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఎందుకు చెప్పలేము అని చెప్పనంటే, మా పిల్ల గురించి నువ్వు బ్యాడ్గా చెప్తున్నావు కాబట్టి నీకేదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, నీకు మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, కొట్లాట అయింది, లేదు అని చెప్పనంటే ఇంకోటి అయింది అని చెప్పననేసి మనమే బ్యాడ్ అవుతాం. అందుకోసమో అని చెప్పననేది ధైర్యం చేసి మనం చెప్పలేము. కానీ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఇవన్నీ కల్పించి చెప్తారు వాళ్ళకి, అది నమ్ముతారు. నిజంగా మన కళ్ళతో చూసింది, మన చెవులతో విన్నది మనం వెళ్ళి చెప్పాము అని చెప్పనంటే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తల్లిదండ్రులు వాళ్ళు నమ్మరు. అట్లా ఉంది లోకం. సో కాబట్టి ఈ దీనికి అని చెప్పననేసి చూసుకోవాలి. అది ఏ రకంగా అని చెప్పనంటే, ఎగ్జాంపుల్ పెళ్లి విషయం గురించి నేను చెప్తాను. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి, ఒకళ్ళతోటి కాదు, ఓ 3-4 అబ్బాయిలతోటి అనేసి బళ్ళ మీద ఎక్కడో మనం తిరుగుతున్నప్పుడు మనకు కనిపించింది, షాపింగ్కి వెళ్ళింది, లేదు ఒక బార్ దగ్గర కనిపించింది, ఓ పబ్ దగ్గర కనిపించింది, ఇంకోటి అని చెప్పననేసి అనుకుందాం. అట్లాగే అబ్బాయి, అంటే అమ్మాయి ఒక్కతే వెళ్తుంది కదా, అమ్మాయితో పాటు అబ్బాయిలు ఉంటారు. సో మనకు తెలిసిన అమ్మాయి లేదా అబ్బాయి, వాళ్ళు ఆపోజిట్ జెండర్ తోటి, అంటే మగవాళ్ళైతే ఆడవాళ్ళతోటి, ఆడవాళ్ళైతే మగవాళ్ళతోటి తిరిగారు అనేసి అనుకుందాం. వాళ్ళు ఆ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలి అనేసి చూస్తున్నారు, ఇంకోటి అన్నప్పుడు వేరే సంబంధం ఏదో వచ్చింది అనేసి అనుకుందాం. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, ఈ అబ్బాయి మంచోడు కాదు, అలవాట్లు ఉన్నాయి, ఇంకోటి అని చెప్పననేది మనం చెప్పాము అని చెప్పనంటే నమ్మరు వాళ్ళు. అది మనం చెప్పలేము. సో ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయటం తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు. మన ఇంట్లో వాళ్ళకి అనేదే మనం కొన్ని విషయాలు మనం చెప్పలేము.
ఎందుకోసమో అని చెప్పనంటే 100% ఒక మనిషి గురించి ఇంకో మనిషికి, ఇంట్లో వాళ్ళకే, భార్యాభర్తలకే 100% ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలీదు ఈ రోజుల్లో. ఇంకా ఏదో ఎక్కడో జరిగింది, అది మనం చూసాము, అది వాళ్ళకి చెప్పాము అంటే నమ్మేది ఎంత మట్టుకు ఉంటుంది అనేది అది మీకు మీరే ఆలోచించుకోవాలి. అట్లాగే ఇవన్నీ మనం చూసుకొని ఇది చేసుకొని ముందుకెళ్ళలేదు, నా ఆలోచనే కరెక్టు, లేకపోతే నా పిల్లలు బంగారము, నా పిల్లలు జెమ్స్. ఓకే, అందరికీ ఉంటుంది. నా పిల్లలు జెమ్సే, నా పిల్లలు బంగారమే. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు. ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నానంటే, ఇవన్నీ తెలుసుకోకుండా వెళ్ళాము అని చెప్పనంటే, సొసైటీలో జరుగుతున్నవి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే మీరు ఒక కన్నేసి ఉంచాలి పిల్లల మీద. వాళ్ళు చెడిపోయిన తర్వాత ఏ తల్లిదండ్రి అయినా కానీ చేయగలిగింది ఏం లేదు. డ్రగ్స్కి అలవాటు పడవచ్చు, మందుకి అలవాటు పడవచ్చు, సిగరెట్కి అలవాటు పడవచ్చు, లేదు ఇంకేదన్నా వీటి మీద అనేసి. అట్లాగే ఆడపిల్లలు లగ్జరీకి అలవాటు పడవచ్చు, కార్లు ఇంకోటి ఉన్నటువంటి కొద్ది గొప్ప ఈ అమ్మాయి వాళ్ళకంటే ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న అబ్బాయిలు దొరికారు అని చెప్పని అనేసి అన్నప్పుడు వాళ్ళతో తిరగచ్చు. సో ఇవన్నీ కూడా జరగచ్చు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. లేదు అని చెప్పనంటే గనక వాళ్ళ జీవితం కావచ్చు, కుటుంబం ఒక వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, పతనం అయిపోయినా పర్లేదు, మాకేం పట్టదు, మా పనులే మాకున్నాయి, ఇంకోటి అని చెప్పనంటే దానికి ఎవ్వడూ చేయగలిగింది ఏం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది ఏంటి అని చెప్పనంటే, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది, నాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడన్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆరోగ్య సమస్య వచ్చి ఒక 6 నెలలు 8 నెలల టైంలోనే 4-5 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేయటము, ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇంకోటి జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా వయసు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. డాక్టర్ చెప్తున్న టైంలో డాక్టర్ ఏం చెప్తున్నాడు, లేదు సిస్టర్స్ ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏంటి ఏం సంగతి అని చెప్పని అనేది ఏమాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికైతే ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేశారో వాళ్ళకి మళ్ళీ ఓ రోజు మిడ్నైట్ ఎమర్జెన్సీ అయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో కాబట్టి ఏంటి అంటే, యూత్ అనేవాళ్ళు జాబ్ చేస్తున్నారు, జీతం తీసుకొస్తున్నారు. ఇవే కాదు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య కావచ్చు, నానమ్మ తాతయ్య కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అక్కలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఏదన్నా హెల్త్ ప్రాబ్లం మీద ఉన్నారు అన్నప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారు, ఏ మందు దేనికి వాడాలి, ఏ టైంకి వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, లేదు అని చెప్పనంటే గనక దీనికి ఎమర్జెన్సీ సర్వీస్ ఏదన్నా ఇంటి దగ్గర అవసరం ఉంది, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఏం చేయాలి అని చెప్పననే దాని మీద ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి యూత్, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు అని చెప్పనంటే దాని మీద మీ ఇంట్లో వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసు అనేది, మెడికల్ సర్వీసు అనేది మీరు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాకే ఎవరికో వచ్చింది, సో కాబట్టి దానికి సిఆర్పి అని చెప్పని అనేసి చేస్తారు. లేదు అని చెప్పనంటే కనుక ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది, లేదు ఇంకేదో అవసరమైంది, అంబులెన్స్ని పిలవాల్సి వచ్చింది, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా లైఫ్లో జరిగేటువంటి సైకిల్లో పుట్టినప్పటి నుంచి పోయేదాకా ప్రతి ఇంట్లో ఉండేవే. ఎందుకోసమో అని చెప్పనంటే, నా అంతటి మగోడు లేడు, నా అంతటి తురుంకాలు లేడు, ఇంకోడు లేడు అని చెప్పననే దాని మీద చాలామంది చాలా రకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు డబ్బు ఉంది, అందం ఉంది, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు గురించి నేను చెప్తోంది. వయసు అయిపోయిన తర్వాత ఒక 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి పోయే ముందు మనం ఏ రకంగా బతికాము అని చెప్పననే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. అంతకుముందు మనం ఎవరినైనా మోసం చేశామా, లేదు ఎవరికైనా అబద్ధాలు చెప్పామా, ఎవరినైనా హింస పెట్టామా, మాటలతోటి కావచ్చు, చేతలతోటి కావచ్చు. సో ఇవన్నీ కూడా మన జీవితంలో మన కర్మను బట్టి
మన తల్లిదండ్రుల ఒక మంచి చెడు ఏదున్నా కానీ మనం అనుభవించాల్సిందే. అది ఈ భూమి మీద చచ్చేలోపు అనుభవించాల్సిందే. ఇంకా వేరే నో అదర్ ఆప్షన్. అనుభవించే పోతాం ఎవరైనా సరే, నేనైనా సొసైటీలో ఉన్న మనుషులైనా ఎవరైనా కానీ. సో అది కాబట్టి ఈ యొక్క దీని మీద అని చెప్పండి అనేసి ఈ వారం ఉంది. నెక్స్ట్ వీక్ నేను ఏం చేస్తాను అంటే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అవి ఏ రకంగా ఇవ్వాలి ఏంటి అని చెప్పండి అనే దాని మీద నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంట్లో వాళ్ళకి లేదు చుట్టుపక్కల ఫ్రెండ్స్కి దగ్గర బంధువులకి వాళ్ళకి ఉపయోగపడవచ్చు అది. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చూశాను, నేను చేశాను, అందుకోసం అనేసి నేను చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళు అందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.